సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది. ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో ఐఐటి, మెయిన్ అండ్ అడ్వాన్స్డ్, ఏపీ ఎప్సెట్, నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్, ఎంపీసీ, బైపీసీలలో అడ్మిషన్స్ జరుగుతున్నవి. నాణ్యమైన విద్య, ఒత్తిడి లేని విద్యాభ్యాసం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ. ఐఐటి, నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. ఉత్తరాంధ్ర రైల్వే ఎంప్లాయీస్ సమస్యను దృష్టిలో పెట్టుకుని విశాఖ డివిజన్ పరిధి రాజమండ్రి వరకు పొడిగించాలి. గవిరెడ్డి రఘు సత్యసింహ చక్రవర్తి. ముందుగా మనం చూసుకుంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే అనేది ఏర్పరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం 2019లో జోన్ ప్రకటించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర ఉద్యోగులందరూ కూడా తమ స్వస్థలాలకు వెళ్లొచ్చని భావించారు. కానీ ఈ మధ్యన వచ్చిన ఆర్డర్స్ ప్రకారం కొత్తగా మనకు విశాఖపట్నం డివిజన్ అనేది ఏర్పరిచి దాన్ని ఉంచుతున్నారు. కాకపోతే దాని పరిధి అనేది కేవలం 400 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఆ పక్కనే ఉండే విజయవాడ డివిజన్ యొక్క పరిధి అనేది సుమారు 1000 కిలోమీటర్లు ఉంటుంది. నమస్తే. జోన్ వచ్చింది, ఆనందాన్ని తెచ్చింది. జోన్ వచ్చింది, ప్రారంభోత్సవానికి మోడీని తీసుకొచ్చింది. జోన్ వచ్చింది, బాధను తీసుకొచ్చింది. ఏ బాధను ఏ రూపంలో తీసుకొచ్చిందా? డివిజన్ రూపంలో. ఎంత అన్యాయం అంటే, జోన్ కన్నా ముఖ్యమైనది డివిజన్. ఎవరికి? రైల్వే ఉద్యోగులకి. ఏ రైల్వే ఉద్యోగులకి? విశాఖ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాంధ్ర రైల్వే ఉద్యోగులకి. మరి డివిజన్లోనే ఉద్యోగులకి అత్యధికంగా పనులు ముడిపడి ఉంటాయి. ఒక ట్రాన్స్ఫర్ అవనివ్వండి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్కు సంబంధించి కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు డివిజన్లోనే జరుగుతాయి. ఈరోజు మరి విశాఖ డివిజను ఎక్కడి వరకు నుంచి ఎక్కడికి ఇచ్చారో తెలుసా? పలాస నుంచి దువ్వాడ టు కూనేరు, అంటే పార్వతీపురం దాటిన తర్వాత ఒరిస్సా సరిహద్దులోనూ కూనేరు వరకు మన డివిజన్ పరిధిని ఎంత కుదించేసి అన్యాయం చేశారంటే, లాస్ట్కి అనకాపల్లి, తుని, రాజమండ్రి ఇవన్నీ కూడా విజయవాడ డివిజన్లో పెట్టారు. గోదావరి యువతల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా వాల్తేరు డివిజన్, విశాఖ డివిజన్లో కలిపినట్టయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగులకు మేలు జరుగుతుందని నేను వారి మనోభావాలు తెలుసుకునే ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేశాను. ఒకసారి రాజకీయాలు చేసేటప్పుడు ఉద్యోగుల యొక్క మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని, ఆ ఉద్యోగులతో ఈ ప్రాంతంతో ఉన్నటువంటి సత్సంబంధాలని దృష్టిలో పెట్టుకునే నేను ఈ వీడియో చేశాను. భవిష్యత్తులో జోన్ కోసం ఎలాగైతే యుద్ధం జరిగిందో డివిజన్ కోసం అదే విధంగా మళ్ళీ యుద్ధం జరిగే పరిస్థితి రాకూడదని, ఆ రైల్వే ఉద్యోగుల యొక్క అభిప్రాయాలు తెలుసుకొని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, రైల్వే స్టాండింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీవాత్సవ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే డివిజన్ పరిధిని రాజమండ్రి వరకు, పలాస నుంచి రాజమండ్రి వరకు, కూనేరు నుంచి రాజమండ్రి వరకు మార్పు చేయవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఈ విధంగా జరగని ఏడలైతే భవిష్యత్తులో దీనిపై ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇది మా ప్రధాన డిమాండు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వాసిగా నా ప్రధాన డిమాండ్. ఇంకొకటి, అనకాపల్లిని దువ్వాడ నుంచి విజయవాడ డివిజన్లో ఉండడం కారణంగా విజయవాడకి ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే డివిజన్ పరిధి గూడూరు నుంచి దువ్వాడ వరకు ఉంది. అంటే విజయవాడ ఉద్యోగుల మీద కూడా ప్రభావం, ఒత్తిడి విపరీతమైనటువంటి, అక్కడ డివిజన్ ఆఫీసు మీద విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ను తగ్గించిన వాళ్ళు కూడా అవుతాం. అందుకారణంగా తక్షణమే డివిజన్ పరిధిని రాజమండ్రి వరకు పొడిగించాలని నేను కోరి ప్రార్థిస్తున్నా. జై హింద్, భారత్ మాతాకి జై. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్.
రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.